హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెండెడ్ డిషెస్. నేను మీ శిరీషానంద. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్లో చాలా వెరైటీస్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఇది నా స్టైల్ ఆఫ్ కుకింగ్ గ్రేవీ కర్రీ. ఈ గ్రేవీ కర్రీ యూజువల్గా బిర్యానీతో అంచుకోవటానికైనా, లేదా ప్లెయిన్ రైస్లోకి అయినా, లేదా చపాతీల కోసమైనా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కిలో చికెన్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము, వాటర్ లేకుండా చూసుకొని. ఫ్రెష్లీ గ్రేట్ చేసిన జింజర్, ఉప్పు 1 టీ స్పూన్, అండ్ పసుపు 1/2 టీ స్పూన్, 3 స్పూన్స్ కారం, అండ్ ఒక 1.5 స్పూన్ చికెన్ మసాలా, అండ్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీన్ని బాగా మనం కలుపుకోవాలండి. మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్కి. 2 to 3 hours బాగా మ్యారినేట్ చేయాలి. ఈ టైంలో మీకు కావాల్సిన కర్డ్ కూడా వేసుకోండి, అవసరం లేదంటే ఫైన్. 2 to 3 hours మ్యారినేట్ చేస్తే చికెన్ పీసెస్ చాలా మెత్తగా వస్తాయి. మ్యారినేషన్ అయిపోయినాక ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని దాంట్లో స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఒక 4 to 5 అండ్ ఒక పెద్ద ఆనియన్ డైస్ చేసుకుని వేసి బాగా ఫ్రై అయినంత వరకు కూడా వేయించి, ఆ తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉన్న చికెన్ని దీంట్లో మనం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి అలాగా ఈ చికెన్ని చాలాసేపు ఉడికించాలి. మ్యారినేట్ చేయడం వలన అండ్ లో ఫ్లేమ్లో పెట్టడం వలన చికెన్ పీసెస్ మెత్తగా వస్తాయి అండ్ గ్రేవీ కూడా మనకి చాలా ఎక్కువ వస్తుంది. ఇంతకు ముందర మీరు చూసినట్టయితే ఉల్లిపాయలు మొత్తంగా ఫ్రై అయిపోకుండా కొంచెం ట్రాన్స్లూసెంట్గా వచ్చినాక టర్న్ అయినాక మనం చికెన్ వేసాము, అంతే. ఇప్పుడు కొంచెం వాటర్ చికెన్లోంచి చిమ్మినాక మనము టమాటో ప్యూరీ ఒక 2 to 3 టమాటోస్ లార్జ్ ఉంటే కనుక తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసేసుకోండి, లేదంటే హ్యాండ్ స్మాష్ చేసినా సరే సరిపోతుంది, పర్వాలేదు. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి అలానే లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఒక 30 to 40 minutes మధ్యలో పడుతుంది. అండ్ కొంచెం ఉడికినాక ఒకవేళ ఉప్పు కారం మరొకసారి టేస్ట్ చేయండి. ఒకవేళ సరిపోతే కనుక ఫైన్, లేదు అంటే ఈ టైంలోనే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చూసారు కదా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా లోపల నుంచి ఆయిల్ బయటకు చిమ్ముతుంది, ఎట్ ద సేమ్ టైం గ్రేవీ చాలానే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసి బాగా గార్నిష్ చేసుకోండి. హాట్గా తినొచ్చు, లేదా కూల్గా కూడా తినొచ్చు. కూల్గా ఉండేటైతే కనుక దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ ఉంచుకుంటే మంచిది, ఎందుకంటే కర్రీకి వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please do subscribe my channel for more videos. Have a good day.